హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోలోకి వచ్చేస్తే ఇది పుదీనా చెట్టు అండి. చూడండి పుదీనాని ఎలా పెంచామో. ఇది చూసారా ఫ్రెండ్స్, పుదీనాని చూడండి ఎంత బాగుందో. పుదీనా చిన్న చిన్న ఆకులతో అంతకుముందు కోసాము వీటిని, అందుకే చిన్న చిన్న ఆకులు మళ్ళీ ఎగురొస్తుంది అండి. ఇది చాలా అంటే చాలా మంచిదండి, హెల్తీ కూడా పుదీనా అనేది. చూడండి పుదీనా వేలు ఎలా ఉన్నాయి లోపల. చాలా హైట్ పెరిగిందండి తీగ మొత్తం. కింద చూడండి, ఇక్కడ ఈ సైడ్ చూపిస్తాను మీకు. అది ఇక్కడ చూడండి సైడ్లో. అండ్ ఇది వచ్చేసి చూడండి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో మేము పెట్టామండి మట్టి వేసి. పుదీనాని చాలా మంచిది, చాలా ఈజీ అండి. పుదీనాలో చాలా పోషకాలు ఉంటాయి అంటారు. మనకి దీన్ని కర్రీస్లో వాడుకుంటే ఇంకా మంచిది అంటారు. పుదీనా గురించి చాలామంది చెప్పారండి డాక్టర్లు కూడా. చూడండి వేలు ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ కాండ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఇది మనం బయట మార్కెట్లో కొనుక్కోకుండా మన సొంతంగా వేసుకొని మన సొంతంగా వాడుకుంటే చాలా మంచిది కదండి. బయట మందులు వాడే వాటికంటే మన సొంతంగా పెంచుకొని మన సొంతంగా చేసుకుంది అయితే మనకి హెల్తీ కదండి. చూడండి ఇంత హైట్ ఉన్నాయి పుదీనా ఆకులు. ఆ సైడ్ ఎందుకు పెద్దగా ఉన్నాయి అంటే ఆ సైడ్ అసలు కట్ చేయాలి వాటిని. ఈ సైడ్ మొత్తం ఇంకా కట్ చేసి కర్రీస్కి వాడుకున్నాము, అందుకే చిన్నగా ఉన్నాయి. అటు సైడ్ పెద్దగా అనిపిస్తున్నాయి. చూడండి మొత్తం కట్ చేసాక కింద ఎగురు వస్తుంది చిన్న చిన్న ఆకులతో. ఈ సైడ్ మొత్తం పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి, అవి అసలు మనం కట్ చేయాలి ఎవరిని. ఇవి కట్ చేసే కొద్దీ మళ్ళీ పైకి ఎగురు వస్తూనే ఉంటే పెరుగుతూనే ఉంటాయండి. ఇవి చాలా అంటే చాలా హెల్తీ పుదీనా అనేది. పుదీనా పచ్చడి చేసుకోవచ్చు, పుదీనా రైస్ చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్ అండి పుదీనా ఇంట్లో ఉండడం వల్ల కూడా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది పుదీనా చెట్లు. ఎవరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.